ఫ్రెండ్స్, ఇప్పటికీ చాలామందికి ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్స్ గురించి కంప్లీట్గా ఐడియా లేదు. ఎందుకంటే నా వీడియోస్ కింద చాలామంది మన సబ్స్క్రైబర్స్ కమెంట్ చేస్తారు, అన్న మార్కెట్లో నార్మల్గా వచ్చే అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ ఎన్నో ఉన్నా కానీ మన జేబులో నుంచి డబ్బులు పెట్టి ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ ఎందుకు తీసుకోవాలి అని కమెంట్ చేస్తారు. సో ఆ కమెంట్స్ని బేస్ చేసుకుని ఎఫ్డి కార్డ్ గురించి తెలియని వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నా. సో కమింగ్ టు ద టాపిక్, మన జేబులో నుంచి సొంత డబ్బులు పెట్టుకొని ఎఫ్డి కార్డ్ ఎందుకు తీసుకోవాలి అన్న క్వశ్చన్కి నేను ఆన్సర్స్ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఏంటి అంటే, ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీరు ఒక సాలరీడ్ పర్సన్ అనుకోండి. సో రీసెంట్గా జాబ్ వచ్చిన తర్వాత 2-3 months గడిచింది, మీకు క్రెడిట్ కార్డ్తో ఏదో ఒక అవసరం ఉందనుకోండి. సో మీకు ఏ బ్యాంక్లో క్రెడిట్ కార్డ్ అయితే ఇష్టం ఉంటుందో ఆ బ్యాంక్కి రీచ్ అయ్యి కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకుంటే మీకు ఇన్కమ్ ప్రూఫ్ అడుగుద్ది. ఇన్కమ్ ప్రూఫ్ అడిగిన దగ్గర మీకు రీసెంట్గానో ఎప్పుడో జాబ్ వచ్చింది, దానికి సంబంధించిన శాలరీ స్లిప్స్ ఉంటున్నాయి, బ్యాంక్ స్టేట్మెంట్లో కూడా ఆ కంపెనీ నుంచో గవర్నమెంట్ నుంచో మీకు శాలరీ పడుతుంది కదా. సో ఆ బ్యాంక్ స్టేట్మెంట్ చూపించేసి మీరు ఆ క్రెడిట్ కార్డ్ అనేది తీసుకోవచ్చు. మీ క్రెడిట్ కార్డ్ అనేది అప్రూవల్ వస్తుంది. ఎందుకు వస్తుంది అప్రూవల్ అంటే, మీరు క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కానీ మంత్లీ నెల మీరు సరిగ్గా కడతారు అనే నమ్మకంగా వాళ్ళకి మీకు శాలరీ వస్తుందని చెప్పేసి చూపిస్తున్నారు. దానివల్ల మీకు క్రెడిట్ స్కోర్ అంటే సిబిల్ స్కోర్ మొత్తానికి లేకున్నా, లేకపోతే సిబిల్ స్కోర్ కొంచెం తక్కువగా 500, 600, 650 ఆ రేంజ్లో ఉన్నా కానీ మీ క్రెడిట్ కార్డ్ అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. సేమ్ ఇదే వేలో సెకండ్ది, మీరు ఇన్ కేస్ బిజినెస్ పర్సన్ అనుకోండి, మీకు బిజినెస్కి సంబంధించిన జిఎస్టీ కానీ లేకపోతే మీ కంపెనీకి సంబంధించిన ఏవైనా ఫర్మ్ అదర్ ఫైల్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉండి మీకు బ్యాంక్ స్టేట్మెంట్లో మంత్లీ చాలా ఎక్కువ ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనుకోండి. సో ఆ బ్యాంక్లో కూడా మీ బిజినెస్ పైన మీ క్రెడిట్ కార్డ్ అనేది తీసుకోవచ్చు. మీకు సిబిల్ స్కోర్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ వాళ్ళు మేనేజ్ చేస్తారు. సిబిల్ స్కోర్ మొత్తానికి స్టార్ట్ కాకుండా డౌటే బిజినెస్ చేసే వాళ్ళకి, కానీ సిబిల్ స్కోర్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ మీరు వాళ్ళ బ్యాంక్ని యూజ్ చేసి ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు మంత్లీ, కాబట్టి కొంచెం వాళ్ళకి నమ్మకం కలుగుద్ది అక్కడ, మీకు ఇంత బిజినెస్ జరుగుతుంది, ఇంత సంపాదిస్తున్నారు, సో మేము ఇంత లిమిట్తో క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పేసి. సో బిజినెస్ చేసే వాళ్ళకి కూడా క్రెడిట్ కార్డ్స్ అనేటివి అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సాలరీడ్ పర్సన్స్కి చాలా ఛాన్సెస్ ఉంటాయి, బిజినెస్ చేసే వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్కి మినిమల్ ఛాన్సెస్ ఉంటాయి. సో థర్డ్ ఆన్సర్, ఎగ్జాంపుల్ మీరు ఒక స్టూడెంట్ అనుకోండి. సో స్టూడెంట్ అయినా సరే, లేకపోతే స్టడీ అయిపోయింది, ఇప్పుడు ఖాళీగా ఉంటున్నారు, ఇంకా శాలరీ అనేది మీకు మంత్లీ ఇన్కమ్ అనేది స్టార్ట్ కాలేదనుకోండి. సో అనుకోకుండా మీకు సిబిల్ స్కోర్, క్రెడిట్ స్కోర్ కూడా స్టార్ట్ కాలేదనుకోండి. ఒకవేళ అయినా కానీ మీరు ఈఎంఐలో ఫోనో టీవీయో తీసుకోవడం, లేకపోతే బైకో కారో లోన్లో తీసుకోవడం, ఇట్లాంటివి వేరు, క్రెడిట్ కార్డ్ సబ్జెక్ట్ అనేది వేరు కంప్లీట్గా. సో ఇన్ కేస్ మీకు క్రెడిట్ కార్డ్ మొత్తానికి స్టార్ట్ కాకుండా కానీ మీరు ఏం వర్క్ చేయట్లేదు కాబట్టి, ఏదైనా బ్యాంక్లో ఒక క్రెడిట్ కార్డు మీకు అవసరం పడి అప్లై చేస్తే వాళ్ళు అప్రూవల్ ఇస్తారా? మీకు ఎట్లాంటి సిబిల్ స్కోర్ లేదు, శాలరీ స్లిప్స్ లేవు, బిజినెస్ లేదు, కాబట్టి క్రెడిట్ కార్డ్ అనేది వాళ్ళు అస్సలు అప్రూవల్ ఇయ్యరు. ఇన్ కేస్ మీకు క్రెడిట్ స్కోర్ అనేది 700, 750 ఉండి మీరు సాలరీడ్ పర్సన్ గారు, బిజినెస్ పర్సన్ గారు, కాకపోతే ఆ సిబిల్ స్కోర్ అనేది మీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే కార్ లోన్ నుంచో, బైక్ లోన్ నుంచో, ఈఎంఐలో ఉన్న ప్రొడక్ట్ నుంచో వచ్చింది అనుకోండి, అట్లా కూడా మీకు క్రెడిట్ కార్డ్ అప్రూవల్ అనేది ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఈఎంఐలో ప్రొడక్ట్స్ తీసుకోవడం, బైక్ తీసుకోవడం అవన్నీ వేరు, అదొక పెద్ద సబ్జెక్ట్. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ క్రెడిట్ కార్డ్ అనేది కంప్లీట్గా వేరు. సో ఎవరైతే శాలరీ కానీ బిజినెస్ కానీ లేకుండా నార్మల్గా ఉన్నవాళ్ళు క్రెడిట్ కార్డు కావాలనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఎఫ్డి క్రెడిట్ కార్డ్, ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ అనేది కావాలి. ఎందుకు కావాలి అని అంటే, ఎగ్జాంపుల్ మీరే ఉన్నారనుకోండి, మీరు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ తీసుకొని ఎవ్రీ మంత్ దాన్ని యూజ్ చేసుకుంటూ ఆన్ టైంలో బిల్ కట్టేస్తున్నారు, అస్సలు లేట్ చేయట్లేదు, పెనాల్టీస్ ఏవి కూడా కట్టట్లేదు, ఆన్ టైంలో ఈరోజు బిల్ కట్టేయాలంటే ఈరోజు కట్టేస్తున్నారు. అట్లా ఒక 6 months 1 year గడిచింది. అట్లా గడిచిన తర్వాత మీరు నార్మల్గా ఏదో ఒక ఎస్బీఐలోనో హెచ్డిఎఫ్సిలోనో ఒక క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకున్నారు మీకు అవసరం పడి. అప్పుడు వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే, ఈ పర్సను క్రెడిట్ స్కోర్ అంటే సిబిల్ స్కోర్ ఇంత ఉంది, ఎందుకు ఉంది, క్రెడిట్ కార్డ్ ఎఫ్డి క్రెడిట్ కార్డ్ అనేది ఒక 1 year నుంచి వాడుతున్నాడు. సరే, ఎఫ్డి క్రెడిట్ కార్డ్ని ఎట్లా వాడుతున్నాడు, ఆన్ టైంలో బిల్ కడుతున్నాడా, అండ్ ఎఫ్డి క్రెడిట్ కార్డులో ఉన్న లిమిట్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటున్నాడా, ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీకు 30% బిలోనే లిమిట్ అనేది వాడుకోవాలి. ఎగ్జాంపుల్గా ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డు మీరు ఒక 10,000 లిమిట్ వచ్చేలాగా తీసుకున్నారు అనుకోండి. 10,000లో 30% అంటే ఎంత, 3,000 రూపాయలు. మంత్లీ 3,000 రూపాయల లోపు మాత్రమే మీరు ఆ క్రెడిట్ కార్డ్ని వాడుకోవాలి. ఆ క్రెడిట్ కార్డులో 3,000 రూపాయలు మాత్రమే బిల్ జనరేట్ అయ్యేలా చూడాలి, అది కూడా చూస్తారు. సో ఇట్లా
30% లోపు వాడుకుంటూ బిల్ వచ్చిన తర్వాత 15 రోజులు టైం ఉంటుంది కదా, ఆ 15 రోజుల టైంలో ఆన్ టైంలో బిల్ కట్టేస్తున్నాడా, ఎప్పుడైనా బిల్ స్కిప్ చేస్తున్నాడా అంటే బిల్ ఎగ్గొడుతున్నాడా, ఇట్లాంటివన్నీ చూసుకొని మీకు క్రెడిట్ కార్డు ప్రాపర్గా వాడుకున్నాను అనుకోండి, ఎఫ్డి క్రెడిట్ కార్డు, ఇతనికి మొత్తం తెలుసు ఎఫ్డి క్రెడిట్ కార్డు ఎట్లా వాడుకోవాలో కంప్లీట్గా ఐడియా ఉంది, సో మన క్రెడిట్ కార్డు కూడా ఖచ్చితంగా వాడుకుంటాడు అండ్ ఆయన టైంలో బిల్ కడతాడు, బిహేవియర్ కూడా మంచిగా ఉంది అని చెప్పేసి వాళ్ళదంతా మీ ఎఫ్డి కార్డ్ని బేస్ చేసుకొని అనాలిసిస్ చేసుకొని మీకు ఒక నార్మల్ క్రెడిట్ కార్డ్ని కూడా అప్రూవల్ ఇచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ముందు నాకు నార్మల్ క్రెడిట్ కార్డ్ కావాలి, నార్మల్ క్రెడిట్ కార్డ్తో నాకు అవసరం ఉంటుంది అని ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఉన్నారో, సో ఇప్పుడే ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ అనేది తీసుకొని దాన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఎఫ్డి క్రెడిట్ కార్డు ప్రెజెంట్ ఏది బాగుంది అని అంటే నా సజెషన్ ప్రస్తుతం మాత్రం మార్కెట్లో జెడ్ క్రెడిట్ కార్డ్ అనేది బాగుంది. డిఫరెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఆ కార్డ్ ద్వారా. సో ఆ కార్డ్ ఎట్లుంటుంది, కార్డ్ బెనిఫిట్స్ ఏంటి సెపరేట్గా మీరు తెలుసుకోవాలనుకుంటే నేను ఐకార్డ్స్లో వీడియో ఇస్తా, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే నేను డీటెయిల్డ్ వీడియో చేసిన కదా జెడ్ కార్డ్ గురించి, ఆ వీడియో డిస్క్రిప్షన్లోనే లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ ఎందుకు తీసుకోవాలి అన్న దానిపైన నేను 3 ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు ఒక క్లారిటీ ఇచ్చిన. సో అది నేను డైరెక్ట్గా మీకు అర్థమయ్యేలా ఉండాలి అని చెప్పేసి నేను ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇంకా కూడా అందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ సెకండ్ డౌట్, ఇంకొంతమంది ఏం అడుగుతున్నారు అని అంటే ఎఫ్డి కార్డులో లిమిట్ ఎంత వాడాలి అని అడుగుతున్నారు. సో నేను ఇంతకుముందు దాన్ని కవర్ చేసా, 30% బిల్లో వాడాలని చెప్పేసి. 10,000 లిమిట్ ఉందనుకోండి ఎగ్జాంపుల్, 30% అంటే 3,000 లోపట్ల వాడుకోండి. అండ్ తర్వాత థర్డ్ డౌట్ ఏంటి అని అంటే ఎఫ్డి క్రెడిట్ కార్డు తీసుకున్నాం, అనుకోకుండా బిల్ వచ్చిన తర్వాత ఆ బిల్ కట్టడానికి మాకు వీలు కాలేదు, బిల్ కట్టట్లేదు. సో అట్లాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అని అడుగుతున్నారు. సో ఎఫ్డి క్రెడిట్ కార్డ్స్లో బిల్ కట్టనప్పుడు ఏం జరుగుద్ది అని అంటే ఆల్మోస్ట్ ఏ క్రెడిట్ కార్డులో అయినా జరిగేది, ఒక 1 మంత్ బిల్ పే చేయలేరు అనుకోండి, కొన్ని కార్డ్స్ సెకండ్ మంత్లో మీకు కొంచెం ఛాన్స్ ఇస్తాయి ఇంకొంచెం లిమిట్ వాడుకోవడానికి. కొన్ని కార్డు ఏం చేస్తాయి అని అంటే ఈ మంత్లో బిల్ వచ్చింది కట్టలేరు అనుకోండి, డైరెక్ట్గా బిల్ డ్యూ డేట్ అయిపోయిన తర్వాత ఒక 4-5 డేస్లో ఆ కార్డ్ అనేది బ్లాక్ చేసేస్తారు డైరెక్ట్గా. అంటే మీరు ఏదైతే బిల్ ఉందో ఆ బిల్ కట్టేదాకా ఆ కార్డ్ నుంచి ట్రాన్సాక్షన్ చేయడానికైతే మీకు పర్మిషన్ ఉండదు, ట్రాన్సాక్షన్ చేయరాదు, ఏమీ కూడా కొనరాదు ఆ కార్డుని వాడుకొని. అట్లా ఇన్ కేస్ మీ కార్డు బ్లాక్ చేసిరు అనుకోండి, కంపల్సరీ చేస్తారు మీరు బిల్ అనేది కట్టకపోతే. కార్డు బ్లాక్ అయిన తర్వాత కూడా మీరు మా కార్డే అవసరం లేదు, నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన డబ్బులు ఉన్నాయి కదా, ఆ డబ్బుల్లో నుంచి ఆ బిల్ కట్టేస్తా, మిగతా నాకేమన్నా వస్తే తీసుకుంటా అని చెప్పేసి ఉన్నారనుకోండి మీరు. సో మీరు ఏం చేయాలంటే మీరు ఎందులో అయితే ఎఫ్డి కార్డు తీసుకున్నారో, ఎగ్జాంపుల్గా జెడ్ ఎఫ్డి క్రెడిట్ కార్డు తీసుకున్నారు అనుకోండి, సో జెడ్ టీమ్కి ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది క్రెడిట్ కార్డుకి అప్లికేషన్లో. ఆ హెల్ప్ లైన్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మా కార్డ్ అనేది ఇది, నేను కార్డ్ బిల్ పే చేయలేదు, కార్డ్ బ్లాక్ అయింది, నేను ఎఫ్డి క్లోజ్ చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పేసి అంటే వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ కార్డ్ బిల్ అనేది క్లియర్ చేయమంటారు మ్యాక్సిమం. సో మీరు టెంపరీగా ఆ బిల్ ఎంతైతే ఉందో ఆ బిల్ అమౌంట్ని ఎవరి దగ్గర నుంచి అనేది తీసుకొని పే చేసి ఎఫ్డి అనేది క్లోజ్ చేసుకోవచ్చు. ఆ ఎఫ్డి అమౌంట్ మీ అకౌంట్లోకి వచ్చిన తర్వాత ఆ అమౌంట్ అనేది వాళ్ళకి పంపించేసుకుంటే అయిపోద్ది. అండ్ ఇంకా కొన్ని కార్డ్స్లో ఏం జరుగుద్ది అని అంటే మీ యూజ్ చేసుకున్న బిల్ అమౌంట్ ఎంత ఉందో అది పెనాల్టీతో కలిపి మీ ఎఫ్డి అమౌంట్ల నుంచి కట్ చేసుకుంటారు వాళ్ళు. ఎప్పుడు మీరు వాళ్ళకి కాల్ చేసి నేను ఎఫ్డి క్లోజ్ చేసుకుంటాను అన్నప్పుడే ఆ బిల్ అమౌంట్ అనేది పెనాల్టీతో కలిపి కట్ చేసుకొని రిమైనింగ్ ఇంకా ఏమన్నా అమౌంట్ మీకు వచ్చేది ఉంటే ఆ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి పంపిస్తారు. అండ్ ఇంకొంతమంది అడుగుతున్న 4th డౌట్ ఏంటి అని అంటే అన్న మేము ఎఫ్డి చేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి క్రెడిట్ కార్డ్ తీసుకుంటాం, కొన్ని రోజులు అయిన తర్వాత ఎఫ్డి క్లోజ్ చేసుకుంటాం, ఫిక్స్డ్ డిపాజిట్ క్లోజ్ చేసుకుంటే ఆ క్రెడిట్ కార్డ్ అనేది యాక్టివ్లో ఉంటుంది అని అడుగుతున్నారు. సో అబ్సల్యూట్లీ క్రెడిట్ కార్డ్ అనేది యాక్టివ్లో ఉండదు. ఎందుకనంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తేనే ఆ ఫిక్స్డ్ డిపాజిట్ని సెక్యూరిటీగా బేస్ చేసుకొని మీకు కొంత లిమిట్తో వాళ్ళు క్రెడిట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో వాళ్ళకి మీరు మంత్లీ బిల్ పేమెంట్స్ ఎట్లా కడతారో తెలియదు, మీకు వాళ్ళకి ముఖ పరిచయం లేదు. సో ఏం చూసి మీ కార్డ్ అనేది యాక్టివేట్లో ఉంచుతారు, మీ ఎఫ్డి చూసి యాక్టివేట్లో ఉంచుతారు. సో సెక్యూరిటీగా తీసుకొని ఆ ఎఫ్డి మీరు క్లోజ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ఎఫ్డి క్రెడిట్ కార్డ్ కూడా క్లోజ్ అయిపోద్ది. అండ్ ఇంకొంతమంది అడుగుతున్న 5th డౌట్ ఏంటి అని అంటే అన్న ఓకే మీరు చెప్పినట్లు మేము ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటాం, సమ్ అమౌంట్ ఒక 10,000 రూపాయలు అనుకోండి, 10,000 రూపాయలు ఎఫ్డి చేసి క్రెడిట్ కార్డ్ అనేది తీసుకుంటాం, ఈ 10,000 రూపాయలని మేము ఎప్పుడు మళ్ళీ విత్డ్రా చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఎగ్జాంపుల్గా చాలా కార్డ్స్లో ఎట్లా ఉంటుంది అని అంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి క్రెడిట్ కార్డ్ని వాడుకునేటప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా, డబ్బులతో అవసరం పడ్డా, లేకపోతే ఆ కార్డ్ నచ్చకపోయినా కానీ మీరు మిడిల్లో కూడా ఎఫ్డి అనేది క్లోజ్ చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ మీరు ఏదైతే కార్డు తీసుకున్నారో ఆ కార్డుకి కొంచెం పెనాల్టీ ఛార్జెస్ అనేది పడతాయి. ఎందుకు అని అంటే మీరు ఎఫ్డి క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు ఆ కార్డు ప్రింట్ అవుతుంది మీ పేరు పైన. సో ఆ కార్డుకి సంబంధించింది సిబిల్ స్కోర్లో డాటా అనేది వెళ్ళిపోతుంది, వీటికి కొంచెం ఖర్చు అవుతుంది కదా. ఆ ఖర్చు ఒక్కొక్క కార్డులో 200, 250 ఇట్లా ఉంటుంది. సో ఒక్కొక్క కార్డులో 300, 350 అట్లా ఉండొచ్చు. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలాగా పెట్టుకుంటుంది. ఆ కార్డుకి ఎంతైతే ఛార్జ్ ఉంటుందో ఆ ఛార్జ్ పెనాల్టీగా ఎఫ్డిలో నుంచి కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్
అమౌంట్ మీకు పే చేస్తారు. లేదు మేము ఎట్లాంటి పెనాల్టీస్ కట్టద్దు అని అనుకుంటే మీరు ఎఫ్డీ చేసేటప్పుడు ఎన్ని రోజులైతే టెన్యూర్ పెట్టుకుంటారో ఆ టెన్యూర్ తర్వాత ఒక్క రోజు తర్వాత అయినా మీరు క్లోజ్ చేసుకోవచ్చు. ఎట్లాంటి ఛార్జెస్ పడవు. కార్డు కూడా మీకు ఫ్రీగా క్లోజ్ అయిపోద్ది. ఎగ్జాంపుల్ జెడ్ కార్డ్ అనేది 365 డేసో 395 డేసో ఎఫ్డీ తీసుకుంటుంది. సో ఎగ్జాంపుల్ 395 డేస్ అనుకోండి. సో మీరు ఒక 5,000 రూపాయలు ఎఫ్డీ చేస్తే 395 డేస్కి 396 రోజు కనుక మీరు ఎఫ్డీ క్లోజ్ చేసుకున్నారనుకోండి, మీకు ఎట్లాంటి ఛార్జెస్ పడవు. 395 రోజుల లోపు ఎప్పుడు క్లోజ్ చేసుకున్నా కార్డుకి సంబంధించిన పెనాల్టీస్ అనేది పడతాయి. సో ఇవి ఓవరాల్గా మన సబ్స్క్రైబర్స్ అడిగిన మేజర్ డౌట్స్. ఇవి కాకుండా ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి, బట్ అవి రేర్గా అక్కడక్కడ వచ్చినాయి. వాటికి నేను కమెంట్ బాక్స్లోనే రిప్లై ఇచ్చేసిన. బట్ ఇప్పుడు నేను ఏవైతే డిస్కస్ చేసినా అవి చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు. సో ఇవి కాకుండా మీకు ఇంకా ఎఫ్డీ క్రెడిట్ కార్డులో ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ చేయండి. ఎక్కువ కమెంట్స్ వేటి గురించి అయితే వేటి రిలేటెడ్ వస్తాయో వాటికి సంబంధించిన నేను సెపరేట్ డెడికేటెడ్ వీడియో ఖచ్చితంగా చేస్తా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎఫ్డీ క్రెడిట్ కార్డు తీసుకుంటే మీకు అడ్వాంటేజ్ తప్ప డిసడ్వాంటేజ్ ఉండదు. ఇంక్లూడింగ్ నార్మల్ అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ అనేది ఉంటే క్రెడిట్ మిక్స్ అనేది బాగుంటుంది. క్రెడిట్ మిక్స్ అనేది బాగుంటే సో ఫ్యూచర్లో లోన్స్, పెద్ద పెద్ద హోమ్ లోన్స్ కానీ పెద్ద లిమిట్తో క్రెడిట్ కార్డ్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్స్, నార్మల్ క్రెడిట్ కార్డ్స్ ఉన్న వాళ్ళు కూడా ఎఫ్డీ కార్డు తీసుకుంటే మీకు మంచిదే. ఎట్లాంటి డిసడ్వాంటేజ్ లేదు, ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఎఫ్డీ కార్డు తీసుకోవాలంటే బెస్ట్ కార్డ్ లింక్, జెడ్ కార్డ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేసిన. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లై చేసుకోండి. కార్డ్ అప్లై ఎట్లా చేసుకోవాలో మాకు తెలియదన్నా అని అంటే నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టినా అని చెప్పిన ఆ వీడియో అనేది ఐకార్డ్స్లో ఉంటుంది. సో ఇది కంప్లీట్ వీడియో. మీరు ఈ క్రెడిట్ కార్డ్ గురించి కానీ సిబిల్ స్కోర్ గురించి కానీ ఏమైనా డౌట్స్ నాతో మాట్లాడాలనుకుంటే మీరు నా కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి మాట్లాడొచ్చు. నా కాల్ మీ ఫర్ యాప్ ఐడి అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తా. అండ్ అట్లాగే ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తాయి. ఆ వీడియోలు మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నేను వీడియో పెట్టగానే టన్ అని నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఇట్లాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు తీసుకురావడానికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కంపల్సరీ లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.